సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం కావడానికి కావలసిన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అందువల్ల బీసీలందరం కూడా రాజకీయంగా ఎదగడానికి 87లో మండల వ్యవస్థ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారితో చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ కమిటీలో నేను మున్సిపల్ మంత్రిగా మెంబర్ను. మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఉండేవారు, హోమ్ మినిస్టర్ ఉండేవారు, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఉండేవారు. ఈ నలుగురిని తీసుకువెళ్లి కూర్చోబెట్టి మనం బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలి, రాజ్యాధికారం ఇవ్వాలంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టాలి, ఇందులో 20% రిజర్వేషన్ పెట్టి మండలాధ్యక్షులుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా బీసీలను తీర్చిదిద్దినటువంటి మహోన్నత వ్యక్తి ఈ రోజున మేము అందరం ఈ స్థానాల్లో ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా. అందుకే జైహో బీసీలో ఈ రోజున ఇలా ప్రత్యేకంగా కార్యక్రమాన్ని పెట్టి కూడా చేసేటటువంటి పరిస్థితులు వస్తున్నాయనంటే దానికి మూల పురుషుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా. మరి గట్టిగా చప్పట్లు కొట్టండి చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి. మన ఆశాకిరణం చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు 42 ఏళ్ళు నడిపారు. మరొక 5 ఏళ్లకు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు ఎవరు? లోకేష్. రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు ఎవరు?